సో హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారో మంచిగా. ఈరోజు ఒక ఫాల్తు సుల్లిగాని గురించి చెప్తాను మీకు అందరికీ. వీడు ఎంత ఫాల్తు సుల్లిగాడంటే, ఈ నవలప్పు క్లాస్ సుల్లి 14 సంవత్సరాల పిల్లని రేప్ చేసిన సుల్లిగాడు వీడు ఈరోజు ఆడవాళ్ళ గురించి శ్రీరంగ నీతులు చెప్తుండంటే అసలు దేశాల పొంటి తిరుగుకుంటా, మందు చదవకుండా, పైసలు సంపాదించుకుంటా, వ్యూస్ సంపాదించుకుంటా తిరిగేది ఈ సుల్లిగాడు ఈరోజు ఆడవాళ్ళు ఆయనే ప్రెస్ మీట్లో ఆడవాళ్ళకి మంచిగా చెప్పాడు. అర్థమైందా? ఆయన 2-3 మాటలు నోరు జారి ఉండొచ్చు. ఆయన నోరు జారిండు కాబట్టి దాని నెక్స్ట్ డేనో అపాలజీ చెప్పిండు, అందరికి సారీ చెప్పిండు. అమ్మ, మీరు నా బిడ్డలు అసంటోళ్ళు, ఇట్లుండాలి అట్లుండాలి మంచిగా ఉండాలి అని చెప్పినోడు ఆయన అపాలజీ చెప్పిండు. ఆయన చెప్పిన సారీలా ఒక మీనింగ్ ఉంది, ఒక వాల్యూ ఉంది దానికి. కానీ నీ అసలు సుల్లిగాడు ఆయన గురించి మాట్లాడడం తప్పు. అర్థమైందా? అసలు అరే సుల్లిగాని నీకు అవకాశం లేదురా భయ్. అరే సుల్లిగాని నీకు అవసరమా అరవై? నీకు అవసరమా అరవై? నువ్వు ఈ దేశంలో లేవు. ఈ దేశంలో గురించి నీకు ఎందుకు రా భయ్? ఈ దేశం గురించి నీకు ఎందుకు? అరే మందు దాకుండా దొరుకుతుంది సుల్లిగాని నువ్వు ఈ దేశం గురించి మాట్లాడే అవకాశం ఏందిరా భయ్ నీకు? నీకు ఏ కాకుండా నీకు ఉన్న మొడ్డల దమాకి పొట్టి సుల్లిగానివి, నీకున్న మొడ్డల దమాకి అసలు మంచివా అరవై? వీడు ఈ దేశంలో లేడు, ఈ సుల్లిగాడు ఈ దేశంలో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సంవత్సరాలు అవుతుంది ఈ దేశానికి వచ్చి, మన దేశం ఇండియాకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. సుల్లిగాడు దేశాల పొంటి తిరుగుకుంటా ఏం చెప్తాడు? వీడు పక్క దేశాల పొంటి తిరుగుకుంటా యాంటీ హిందూ మాటలు స్ప్రెడ్ చేస్తున్నాడు అనమాట. అంటే వీడియో రిలీజ్ చేసాడు. తప్పయింది నా మాటల్లో, నేను కూడా తప్పలేదు చెప్తున్నా, నా మాటలలో తప్పు ఉంది, బూతులు వచ్చేసినాయి అని అన్నాడు. సుల్లిగానివి నీ సారీలో ఒక మీనింగ్ ఉందా అరవై? నీ సారీలో ఒక మీనింగ్ ఉందా? మొన్ననే తిట్టినావు సుల్లిగానివి, వదిలేసి అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా పక్క దేశంలో ఉన్న గణేశుని గుడిలో పోయి అరే అసలు నీ సారీకి ఒక మీనింగ్ ఉందా అరవై? సుల్లిగానివి మీ అందరికీ ఒక గలీసిన కొడుకు అంటే, వీడు ఎంత గలీసిన కొడుకు అంటే వాని గురించి అసలు చెప్పనీకి మాటలు కూడా వస్తలేదు. అదే మన చెప్పనీకి మాటలు కూడా వస్తలేదు. 14 ఏళ్ళ పిల్లని రేప్ చేసినాడు సుల్లిగాడు. వీడు దారాల గురించి మాట్లాడుతుండంటే అసలు ఏమైనా ఒక మాట చెప్తుంది. హిందూ గుడిల గురించి మాట్లాడుతున్నావు కదా, అంటే ఆఫ్టర్నూన్ అరే సుల్లిగా ఒక మాట చెప్తున్నాను. నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు, హిందూ టెంపుల్స్ గురించి హిందూ గుడిల గురించి మాట్లాడుతున్నావు కదా. అరే హిందూ గుడిలో ఒక బొమ్మ చెక్కిరంటే అందరికి తెలిసే విషయం ఇది. ప్రతి గుడిలో బొమ్మలు బట్టలు లేకుండా ఉంటాయి, అంటే హాఫ్ న్యూడే ఉంటాయి, న్యూడ్ ఉంటాయి, హాఫ్ న్యూడ్ ఉంటాయి. కానీ అది ఏంది? అది తప్పు కాదు అది. అరే సుల్లిగా నీకు చెప్తే అది తప్పు కాదు. అది మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు మనకు నేర్పిన విద్య అది. అర్థమైందా? అది ఒక నాలెడ్జ్ అది. అరే సుల్లిగా నీకు ఈ దేశం గురించి తెలవాలంటే ఈ దేశం గురించి చదవాలి. అర్థమైందా? పక్క దేశాలు చదవకుండా వాళ్ళ మాటలు విన్నామో లేదో మనకు తెలియదు రాబోయ్. పక్క దేశాల పొంటి తిరుగుకుంటా చదవకుండా వాళ్ళ లెక్క మాట్లాడేవాడు కాదు. అరే నేను ఒకటి చెప్తాను, నీ అవకాశం ఎంత రాబోయ్? ఈ దేశం గురించి మాట్లాడే అంత అవకాశం ఉందా రమే? నీకు హిందువుల గురించి మాట్లాడేంత అవకాశం ఉందా రమే? నీకేం అవకాశం? అసలు నువ్వు ఓని రాబోయ్, నువ్వు ఓనివి రాబోయ్, నువ్వు సుల్లిగానివి, నువ్వు ఓని 30 ఏళ్ళకి దేశం నుంచి దెంగేసి సుల్లిగానివి 30 ఏళ్ళకి దేశం నుంచి దెంగేసి షిప్లలో పైకాన్లు కూడా తిరుగుకుంటాను. నువ్వు యూట్యూబ్లో స్టార్ట్ చేసిన సుల్లిగానివి నువ్వు ఈరోజు హిందువుల గురించి మాట్లాడుతావు అరమాక్కడే. ఈరోజు హిందువుల గురించి మాట్లాడుతావు. అసలు నీ గుద్దబల్పు ఏందిరా? నీ గుద్దబల్పు అంటే పైసా గుద్దబల్పా? పైసనా సుల్లిగానివి? నెక్స్ట్ అసలు నీ అవకాశం ఎంతరా సుల్లిగా? నీకేం అవసరం రా గర్గపాటి కానీ తిట్టనీకి? నీకేం అవసరం రా పోయి? అయినా 10 మందికి మంచి మాటలు చెప్పేటాయనే. అర్థమైందా? ప్రవచనాలలో మంచి మాటలు చెప్పేటాయన ఆయన తిట్టే అవసరం ఏముందిరా సుల్లిగా నీకు? నీ గరకపాటి గారు ఆయనే 10 మందికి మంచి మాటలు చెప్పేటాయనే. ప్రవచనాల పొంటి 10 మంది మంచి కోరాలి, 10 మంది మంచి జరగాలి అని ఆయన చెప్పే మాటలన్నా ఆయనని సుల్లిగాని ఆయన నన్ను అవసరం ఏముందిరా సుల్లిగాని?
అరే మాకేడే నువ్వు పక్క దేశాల పొడి తిరిగి కూడా ఆలుచ్చదాకా కూడా తిరిగే సుల్లి కానీ నువ్వు గరకపాటి గారి గురించి అన్నాడు అనుడేంద్రా బాయ్. అరే నీ వీడియోలు అందరు చూసిర్రు, అదే సుల్లిగా నీ వీడియోలు అందరు చూసిర్రు, అర్థమైందా? నీ వీడియోలు అందరు చూసిర్రు. వీడియోస్ ఉంటాడంటే వీని వీడియోలల్లో ఓళ్ళలో ఒక ఆడామె ఉంటుంది. ఆమె ఎట్లుంటుంది, ఆమె వీడు చెప్పే మాటలేమో శ్రీరంగ నీతులు, చేసే పనులు ఏందో లంగపుక్ పనులు. వీడు చెప్పే మాటలేమో నీతి గుణాల మాటలు ఉంటాయి, చేసే పనులన్నీ లంగపుక్ పనులు ఉంటాయి. ఎట్లుంటాయి వీని ప్రతి వీడియోలలో ఏదో ఒక ఆడామె ఉంటుంది. ఎట్లుంటుంది, సగం బట్టలు వేసుకునే ఉంటుంది. ఎట్లుంటుంది, అందరు సగం బట్టలు వేసుకునే ఉంటుంది కదా, అందరు చూస్తారు. సుల్లిగానివి నువ్వు న్యూడిటీ స్ప్రెడ్ చేసుకుంటా, సుల్లిగానివి నువ్వు నెగిటివిటీ నువ్వు చేసే వీడియోలలో ఎవ్వరన్నా ఒక ఆడామె ఉంటుంది. ఎట్లుంటుంది సుల్లిగానివి, సగం బట్టలు వేసుకునే ఉంటుంది. అలాంటిది నువ్వు ఈరోజు మంచి మాటలు చెప్తున్నావు ఆడళ్ళ గురించి. వా ఏమన్నా అరాబాయ్ మస్తుంది రాబాయ్, నీ నీతి పుక్ల సుల్లి, నీ నీతిలా సుల్లి ఏమన్నా మాటలు అరాబాయ్, నీ మొడ్డల మాటలు చెప్తున్నావు రాబాయ్. నీ మొడ్డల మాటలకి అయితే సరే బూతులు తిట్టినావు, సారీ అన్న మంచిగా చెప్పాలా, సారీ కూడా మంచిగా చెప్పాలి. ఏం సారీ రా అది, ఓవన్ గుద్దలు పెట్టుకోనికి రాబాయ్ సారీ, ఓవన్ గుద్దలు పెట్టుకోనికి సారీ. నీ సారీకి ఒక మీనింగ్ ఉందా రా సుల్లిగా? గుద్ద బల్పు అంటే ఎవరి వ్యూస్తోనైతే వ్యూస్తోనైతే బతికినావు సుల్లిగానివి, వాళ్ళనే తిట్టినావు, వాళ్ళనే శాపం ఇస్తున్నావు. అరవై సుల్లిగాని వాళ్ళనే తిడతావు, అంత గుద్ద బల్పు ఉంది అరవై. అరే సుల్లిగా నీకు అంత గుద్ద బల్పు ఉన్నాను అయితే ఇండియాకి రా, నువ్వు ఇండియాకి రా. పక్క దేశాల్లో చదవకుండా అలా ముడ్డలు చిక్కుంటున్నాడు కాదు, అక్కడ పువ్వు నాకుంటున్నాడు కాదు, అలా ముడ్డలు చిక్కుంటున్నాడు కాదు. వీడికి వచ్చి మాట్లాడు, అర్థమైందా? వీడికి వచ్చి మాట్లాడు. వీడు ఎట్లా అంటే ఒక నీతి లేదు సుల్లిగానికి, ఒక రీతి లేదు, రివాయి లేదు, ముడ్డ లేదు, ఏం లేదు. వీనంత బట్ట సుల్లిగాని, వీడు ఎంత బట్ట సుల్లి, వీని బట్ట పుట్ల సుల్లి. వీని గురించి అసలు చెప్పాలంటే కూడా అసలు గలీజ్ అనిపిస్తుంది నాకైతే. అందరిది వీని గురించి తెలవాలి, అందరికీ వీని గురించి తెలవాలి. రేపులు అవుతున్నాయి. ఎన్సీఆర్ రిపోర్ట్ చూడరు. ఎన్సీఆర్ రిపోర్ట్లలో 73% రేప్, ఎన్సీఆర్ రిపోర్ట్లలో 73% రేపులు అన్నీ ఫేక్వే. అలాంటిది నా దేశం గురించి సుల్లి అని నువ్వు మాట్లాడుతావు. అరే ఓ సుల్లిగా, ఒక రీతి లేదు, మొడ్డ లేని దేశాలలో పొంటి తిరుగుకుంటా నువ్వు ఈరోజు నా హిందూ దేశం, నా భారతదేశం గురించి మాట్లాడే అంత గుద్దాలు బలం ఉన్నారా మీకు? 3 సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇండియాకి రాక. నువ్వు ఇండియాకి రా, నీ గుద్ద వాళ్ళ దగ్గర పోతాడు. నువ్వు ఈ భారతదేశపు కల్చర్ గురించి మాట్లాడుతూ నీదేం కల్చర్ రా? నీదేం కల్చర్ రా? మంది మొడ్డ ఇవ్వకుండా బతికి తిరిగే దేశాల పంట తిరుగుకుంటా నువ్వు, నీదేం కల్చర్ రా? మా కల్చర్ సుల్లిగా నువ్వు ఈరోజు మొడ్డల మాటలు చెప్తున్నావు అందరికీ. ఉంటాం అలా రైట్.